నాణ్యమైన అరటి పంట ఉత్పత్తికి రైతులు తప్పనిసరిగా పాటించాల్సిన విధి విధానాలు సస్యరక్షణ చర్యలపై రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఉద్యానవన శాఖ ప్రొఫెసర్ మరియు కందుకూరు ఉద్యానవన కళాశాల అసోసియేటివ్ డీన్ డాక్టర్ విజయ్ భాస్కర్ తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని పామర్లు పల్లె గ్రామంలో సమీకృత ఉద్యానాభివృద్ధి మిషన్ సౌజన్యంతో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అరటి పంటలో సస్యరక్షణపై రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఉద్యాన శాఖ అధికారి శ్వేత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు ఉద్యానవన కళాశాల అసోసియేటెడ్ డీన్ డాక్టర్ విజయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ అరటి పంటలలో సస్యరక్షణ కోసం సరైన మొక్కల ఎంపిక, నాటే పద్ధతులు, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, పిలకల శుద్ధి, తెగుళ్ల నిర్వహణ వంటి యాజమాన్య పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని రైతులకు సూచించారు. ముఖ్యంగా సిగతోక ఆకుపచ్చ తెగులు సోకిన తర్వాత నివారణ కష్టమవుతుందని, అందువల్ల ముందుగానే సమగ్ర సస్యరక్షణ విధానాలు పాటించడం ఎంతో అవసరమని తెలిపారు. ఒకసారి నాటితే 2 నుంచి 3 సంవత్సరాల వరకు రైతులకు గేలల దిగుబడి లభిస్తుందని తెలిపారు. అయితే పలు జాగ్రత్తలు తీసుకున్నప్పుడే నాణ్యమైన దిగుబడి సాధ్యమవుతుందని పేర్కొంటూ అందుకు అవసరమైన మార్గదర్శకాలు, క్రిమిసంహారక మందులు, ఎరువుల వినియోగంపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ పర్యవేక్షకురాలు సంధ్య, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ విజయ్ భాస్కర్. నేను ఉద్యాన కళాశాల చిన్నలాట్రిపి కందుకూరు దగ్గర అసోసియేట్ డీన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన పామూరువారిపాలెం గ్రామంలో అరటి సాగుపై శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకి అరటి యాజమాన్యంలో తీసుకోవాల్సినటువంటి మెళకువల గురించి వివరించడం జరిగింది. ఇందులో భాగంగా అంటే టిష్యూ కల్చర్ మొక్కల్ని నాటుకుంటే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే నాణ్యమైనటువంటి టిష్యూ కల్చర్ మొక్కల కోసం అరటి పరిశోధనా స్థానం కొవ్వూరు నుంచి తయారు చేసినటువంటి టిష్యూ కల్చర్ ద్వారా తయారు చేయబడిన మొక్కలను తీసుకొచ్చి నాటుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అలాగే ఈ టిష్యూ కల్చర్ మొక్కల్ని నాటుకునేటప్పుడు మొక్కల్ని నాటుకోవడానికి ముందుగా 1 అడుగు పొడవు వెడల్పు లోతున్నటువంటి గోతులను తీసుకోవాలి. అందులో 2 తట్టలు పశువుల ఎరువు, 1 కిలో వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువు మరియు గుప్పెడు గుళికలు మరియు తర్వాత వచ్చేసి వేపపిండి 1 అర కిలో వరకు కలిపి గొయ్యను పూడ్చుకోవాలి. అందులో 3 నెలల వయసు ఉన్నటువంటి టిష్యూ కల్చర్ బనానా మొక్కల్ని నాటుకోవాలి. తర్వాత నాటుకున్నప్పటి నుంచి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందించాల్సి ఉంటుంది. నాటుకున్న 10-15 రోజుల తర్వాత నుంచి మనము డ్రిప్ ఫర్టిగేషన్ ద్వారా ఎరువులు ఇస్తున్నట్లయితే కనుక ప్రతి 4 రోజులకు ఒకసారి చొప్పున ఎకరాకి 4 కిలోలు యూరియా, 2 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుల్ని కలిపి ఇస్తూ పోవాలి. ఈ ఎరువుల్ని మనము పూత కాపు వచ్చేంత వరకు, అంటే గెల ఈనేంత వరకు దాదాపు 5 నెలలు, 5-5.5 నెలల వరకు ఇవ్వాలి. గెల ఈనిన 20-25 రోజుల తర్వాత నుంచి మనం ఎరువుల్ని క్రమంగా తగ్గించుకుంటూ పోయి నెల తర్వాత పూర్తిగా ఎరువుల్ని ఇవ్వడం ఆపేసేయాలి. నెల తర్వాత నుంచి ఏంటంటే 13-0-45 అనేటువంటి కెమికల్ని, అంటే ఇందులో నత్రజని మరియు పొటాషియం ఉంటుంది, దీన్ని 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. లీటర్కి 5 గ్రాముల చొప్పున కలుపుకొని 15 రోజుల వ్యవధి, 15 నుంచి 20 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే నాణ్యమైనటువంటి గెల పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే రైతులందరూ కూడా ఈ మధ్య తామర పురుగుల వలన కాయలు కొంచెం పాడవుతున్నాయని చెప్పడం జరిగింది. దీని నివారణ కొరకు ముఖ్యంగా గెల ఈనిన తర్వాత, పూర్తిగా గెల బయటకు వచ్చిన తర్వాత, అంటే మనము పేపర్ తొడుగులు ఇస్తున్నాము, పాలిథిన్ తొడుగులు ఇస్తున్నాము. దీన్ని గెలకి తొడిగినట్లయితే కనుక తామర పురుగులు ఆశించకుండా ఉండి నాణ్యమైన గెలల్ని పొందేదానికి అవకాశం ఉంటుంది. రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ముఖ్యంగా సిగటోకా లీఫ్ స్పాట్ అనేటువంటిది రోగం ఎక్కువగా ఉన్నట్లు చెప్పడం జరిగింది. ఈ సిగటోకా లీఫ్ స్పాట్ అనేటువంటిది రోగం వచ్చేసి ముఖ్యంగా వర్షాలు, అంటే జడివానలు పడుతున్నప్పుడు లేదా విపరీతంగా మంచు పడుతున్నటువంటి సందర్భాల్లో ఎక్కువగా వస్తుంది. దీని నివారణ కోసము అంటే మనము బ్యావిస్టిన్ అయితే లీటర్ నీటికి 1.5 గ్రాములు, లేదా M45 డైథైన్ M45 అయితే కనుక లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున, లేదా సాఫ్ అయితే కనుక లీటర్ నీటికి 2 గ్రాములు, హెక్సాకోనజోల్ అంటే కాంటాఫ్ ప్లస్ అయితే కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు, అలాగే టిల్ట్ అంటాము, దీన్ని ప్రాపికోనజోల్ అంటాము, దీన్ని అయితే లీటర్కి 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇందులో ఏదేని మందుని ఒకసారి పిచికారీ చేసిన 5 లేదా 6 రోజున మళ్ళీ ఇంకొకసారి పిచికారీ చేసుకోవాలి. పిచికారీలను ఎప్పుడు మార్చి పిచికారీ చేసుకోవడం వలన రోగాలు అనేటువంటివి అదుపులో ఉంటాయి. కాబట్టి ఈ విషయాలని గురించి రైతులు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది.